ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మీ యొక్క మొబైల్ యొక్క వాల్యూమ్ సౌండ్ వచ్చేసి చాలా అంటే చాలా టూ మచ్గా లో అయిపోయిందా? లైక్ దిస్, మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు ఒక రేంజ్లో సౌండ్ అయితే వస్తుంది. మనము ఆఫ్టర్ మనం యూజ్ చేసే కొద్దీ 6 months తర్వాత కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, ఆటోమేటిక్గా మన యొక్క స్పీకర్ సౌండ్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఎలాంటి స్పీకర్ని చేంజ్ చేయకుండానే మనం ఏ విధంగా మన యొక్క మొబైల్ యొక్క సౌండ్ని మనం బూస్ట్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుంది. పైగా మీరు ఎలాంటి సర్వీస్ సెంటర్కి వెళ్ళకుండానే మీరు నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క సౌండ్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, అప్ టు నెక్స్ట్ లెవెల్. ఇకపోతే మీరు దీనికోసం ఏం చేయాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్గా మన యొక్క మొబైల్లోనే ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కాకపోతే చాలా మంది వీటిని యూజ్ అనేది చేయరన్నమాట. అందు గురించి ఆటోమేటిక్గా మన యొక్క సౌండ్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు చాలా రకాల సెట్టింగ్స్ ఇక్కడ నుంచి అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే డైరెక్ట్ మీకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులోనే మనకు యాక్సెసిబిలిటీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో మనకు 4 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, విజన్ కావచ్చు, హియరింగ్ కావచ్చు, ఇంటరాక్షన్ పేరుతో. అలాంటప్పుడు మీరు హియరింగ్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, మోనో ఆడియో పేరుతో. ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ యొక్క డ్యూల్ స్పీకర్ ఉందనుకోండి మొబైల్కి, ఫస్ట్ అది ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది సెంటర్లో ఉంటేనే మనకు చాలా బెటర్ క్వాలిటీ సౌండ్ అయితే వస్తుంది. కాకపోతే ఈ మోనో ఆడియో టైప్ని మాత్రం మీరు కంపల్సరీగా ఆన్ చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆన్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, మీరు ఏం చేయొద్దు, ప్రజెంట్ మీరు చూస్తున్న చూడండి ఈ వీడియో పైన క్లిక్ అనేది చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్, చిన్న అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. చూడడానికి చాలా చిన్న అప్లికేషన్, కాకపోతే దీంట్లో మనము సౌండ్ని ఏ రేంజ్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే అప్ టు మనము 500% వరకు మనకు డైరెక్ట్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. స్టార్టింగ్లో మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్. కాకపోతే మనం ఎప్పుడైతే సాంగ్స్ని ప్లే చేస్తామో అప్పుడు మాత్రమే, లైక్ దిస్, మీరు యూట్యూబ్లో సాంగ్స్ని ప్లే చేసినా, ఎక్కడ ప్లే చేసినా, ఎలాంటి మ్యూజిక్ ప్లేయర్లో మీరు సాంగ్స్ని ప్లే చేసినా మనకు డైరెక్ట్ సౌండ్ అయితే ఆటోమేటిక్గా మనకు డబుల్ రేంజ్లో బూస్ట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు స్టార్ట్ క్లిక్ అయితే చేసుకొని చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, ఫ్రీ అప్లికేషన్ కాబట్టి. కాకపోతే సింపుల్గా ఈ యాడ్స్ అన్నింటినీ మీరు సింపుల్గా ఇక్కడ నుంచి ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దెరాఫ్టర్ మనకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది అప్లికేషన్. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి మీరు గ్రాండ్ అలో అయితే చేసుకోండి. వన్స్ అలో చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇది మనకు మ్యూట్లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు లైక్ దిస్, మీ యొక్క మొబైల్ యొక్క వాల్యూమ్ మనకు ఎంతవరకు ఉంటుంది, మోర్ దెన్ మనకు 100% అయితే ఉంటుంది అనమాట. దీనికంటే ఎక్కువ ఏం ఉండదు కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక మ్యూజిక్ ప్లేయర్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. లైక్ దిస్, మీరు ఎక్కడ నుంచి యాక్టివేట్ చేస్తారంటే కింద ఇక్కడ మీకు ప్లే బటన్ ఉంటుంది. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. మీకు ఇక్కడనే లైక్ దిస్ మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ వస్తుంది మీకు డైరెక్ట్. అలా కాకుండా అదర్ మ్యూజిక్ ఏదైనా ప్లేయర్ ఉంటే మీ దాంట్లో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నుంచి నేను అదర్ మ్యూజిక్ ప్లేయర్ నుంచి నేను సింపుల్గా ఈ మ్యూజిక్ ప్లేయర్ని అయితే ఇక్కడ నుంచి నేను సమ్ పర్మిషన్స్ గ్రాండ్ అలో చేసి ఇక్కడ నుంచి నేను అలో అయితే చేస్తున్నాం చూసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. దెరాఫ్టర్ మోర్ దెన్ మీరు మెల్లగా మీరు సాంగ్స్ని, నేను ఇక్కడ నుంచి అయితే ఎలాంటి సాంగ్స్ని ప్లే చేయను, ఎందుకంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ పడచ్చు. ముందే నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 125% అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. మోర్ దెన్ మన యొక్క మొబైల్ యొక్క సౌండ్ మనకు ఎంతవరకు ఉంటుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు మోర్ దెన్ 100% మాత్రమే ఉంటుంది. దెరాఫ్టర్ చూసుకోవచ్చు మనం 125%, దాని తర్వాత మీరు 150% పెంచి ఒకసారి మీ యొక్క సాంగ్ పెట్టి మీరు వినండి.
మీ యొక్క సౌండ్ ఇంక్రీజ్ అయిందో లేదో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మోర్ దెన్ మీరు 175% వరకు మాత్రమే ఇంక్రీజ్ అయితే చేయండి. ఇక్కడ మీరు మ్యాక్సిమం సౌండ్ అలౌడ్ చేశారంటే మీ యొక్క స్పీకర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. అడిషనల్గా మనకు దీంట్లో ఇంకా 2 ఫీచర్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులోనే మనకు ఈక్వలైజర్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో సమ్ పర్మిషన్స్ మాత్రం మనం ఇక్కడ నుంచి గ్రాండ్ అలౌ చేస్తేనే ఈ అప్లికేషన్ మనకు పనిచేస్తుంది అనమాట. సింపుల్గా ఈక్వలైజర్ ఆప్షన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు బేస్ ఎక్కువగా రావాలన్నా లేదనుకుంటే వర్చువలైజర్ సౌండ్ ఎక్కువ కావాలన్నా మీకు ఇక్కడనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బేస్ అన్నమాట. మీకు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో ఇక్కడ నుంచి మీరు బేస్ని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. లేదు మేము నార్మల్ సౌండే వింటామంటే ఇక్కడ నుంచి మీరు ఈ సౌండ్ని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. కాకుండా కింద మీకు సూపర్ బేస్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. సింపుల్గా మీరు ఒకే ఒక క్లిక్తో నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క సౌండ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మీ యొక్క స్పీకర్ నుంచి మీకు డీజే లాంటి సౌండ్ కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటుగా అడిషనల్గా 2 ఫీచర్స్ ఉంటాయని చెప్పాను కదా, అలాంటప్పుడు ఇక్కడ చూసుకో సింపుల్గా ఇక్కడనే మనకు కలర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్ లైక్ దిస్. మీరు ఏదన్నా సాంగ్స్ ప్లే చేసినా ఎక్కడ ఏం ప్లే చేసినా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇలా అనేబుల్ చేస్తారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాంగ్ యొక్క సౌండ్ని పెంచే కొద్దీ ఆటోమేటిక్గా ఈ డిస్ప్లే ఓవర్ ద లైట్ కూడా మనకు చాలా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది అనమాట. రకరకాల కలర్స్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి, ఇంకొక ఫీచర్ ఉంటుంది అనమాట. లైక్ దిస్. మీకు ఈ థీమ్ నచ్చలేదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న యాడ్ని చూసి మీకు నచ్చిన థీమ్ని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. చిన్నగా మనం యాడ్ చూసినట్లయితే డైరెక్ట్ అది యాక్టివేట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూసుకో సింపుల్గా మనకి యాడ్ అయితే ప్లే అవుతుంది. మీరు యాడ్ని ఇలా క్లోజ్ చేసిన మరుక్షణ ఆన్ ది స్పాట్లో ఆ థీమ్ మనకు అప్లై కావడం జరుగుతుంది. ఒకసారి మీరు బ్యాక్ వచ్చి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మన యొక్క థీమ్ యొక్క ఇంటర్ఫేస్ టోటల్గా మారిపోవడం జరుగుతుంది. మీరు ఇన్బిల్డ్గా కావాలంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీకు నచ్చిన ఆప్షన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకొని మీరు కస్టమ్ సౌండ్ని కూడా ఇక్కడ నుంచి యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఫ్లో కావచ్చు, పియానో కావచ్చు, మీకు ఎలా కావాలి అనుకుంటే పాప్ రాక్ ప్రతి ఒక్క సాంగ్ మీకు ఆటోమేటిక్గా అయితే ఉంటుందన్నమాట. ఈ రేంజ్లో ఈ చిన్న అప్లికేషన్ని యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్టింగ్ చేసుకొని thereafter నేను ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా ఇది ఇక్కడే మన యాక్టివేట్లో అయితే ఉంటుందన్నమాట. thereafter మీరు సాంగ్ అయితే ప్లే చేసి చూడండి. నెక్స్ట్ లెవెల్లో సౌండ్ రావడమే కాకుండా మీరు డైరెక్ట్గా వేరే స్పీకర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. ఆ రేంజ్లో మన యొక్క మొబైల్ యొక్క సౌండ్ని మనము నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.